టాకీస్ నేను చేసిన రీజన్ వాస్ ప్రవీణ్ సత్తారు గారు, బికాస్ ఐ థింక్ ఈజ్ అ వెరీ వెరీ సెన్సిబుల్ అండ్ మెచ్యూర్ డైరెక్టర్ హూ కెన్ హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. ఇప్పుడు కూడా నాకు గుంటూరు టాకీస్ లాంటి చాలా ఆఫర్స్ వస్తున్నాయి, బట్ అవి నేను చేయట్లేదు. ఎందుకంటే మళ్ళీ అదే బ్రాండ్ కోసం కాదు. ఇప్పుడు ఒక కంటెంట్ మనం చేయాలంటే ఆ కంటెంట్ ని హ్యాండిల్ చేసుకోవాలన్నట్టు డైరెక్టర్ కూడా ఉండాలి. ఐ జస్ట్ కాంట్ డూ అ ఫిల్మ్ విత్ ఎనీబడి. సెన్సిటివ్ కంటెంట్, మెచ్యూర్ కంటెంట్ హ్యాండిల్ చేయడానికి ఐ కాంట్ డూ ఇట్ విత్ సమ్ జస్ట్ ఎనీ డైరెక్టర్. ఇట్ హ్యాస్ టు బి విత్ సంబడి విత్ దట్ కైండ్ ఆఫ్ సెన్సిబిలిటీస్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ప్రవీణ్ గారు చేశారు కాబట్టి, అండ్ ఐ థింక్ ఎస్పెషలీ ఆ పాట ఏదో చేసి ద స్విమ్మింగ్ పూల్ సాంగ్, ఆ సాంగ్ ఐ థింక్ ఇట్ వాస్ వెరీ వెరీ వెల్ షాట్. ఆయన మీద అంత నమ్మకం, ఆయన మీద అంత ట్రస్ట్ ఉంది కాబట్టి వీ కుడ్ పుల్ ఇట్ ఆఫ్. I don't think under anybody else it could have been as graceful as it was. సో మీకు మీరు ఇచ్చుకునే ఒక ట్యాగ్ లైన్ చెప్పమంటే ఏం చెప్తారు? మీరేమిస్తారు? అంటే నేను ఇవ్వడం కాదు, ఆడియన్స్ అంతా ఏదో ఒక ట్యాగ్ లైన్. రష్మి అంటే ఒక సినిమా గుర్తొస్తుంది, లేదంటే జబర్దస్త్ గుర్తొస్తుంది, కానీ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ వేరే ఉండొచ్చు. లేదండి, ఐ విల్ బి వెరీ వెరీ ఆనెస్ట్ విత్ యూ. ఇప్పుడు మీరు అడిగారు కదా దట్ అవి బ్రేక్ చేయడానికి మీరు గుంటూరు టాకీస్ చేశారా. గుంటూరు టాకీస్ చేసేటప్పుడు అసలు ఈ సినిమా ఇట్ వాజ్ మై కమ్బ్యాక్ మూవీ. ఈ సినిమా జనాలు ఎలా రిసీవ్ చేస్తారు, ఎలా ఉంటుంది అసలు నేను ఊహించుకోలేదు కూడా. దేర్ వాజ్ నో ఎక్స్పెక్టేషన్ అట్ ఆల్. ప్రస్థానంలో క్యూట్లో ఒక మంచి క్యూట్ రోల్ చేశాను, కండేన్లో కూడా అలా చేశాను, బట్ ఐ డోంట్ నో సమ్హౌ ఏది నాకు వర్కౌట్ కాలేదు. జబర్దస్త్లో వచ్చేసరికి నిజంగా చెప్పాలంటే గుంటూరు టాకీస్ కన్నా ఒక 100 times ఎక్కువ గ్లామరిజం జబర్దస్త్. నేను వేసుకున్న కాస్ట్యూమ్స్ పరంగా అయినా, మేకప్ పరంగా అయినా, నా ప్రెజెంటేషన్ అయినా, ఇట్ ఈస్ వే మచ్ మోర్ గ్లామరస్ అంటే ఇట్స్ వెరీ సెక్సీ, ఇట్స్ వెరీ వెరీ సెక్సీ. దట్ ఫ్యాక్టర్ అనేది అది అక్కడ కనిపిస్తుంది ఆన్ అ టెలివిజన్ మీడియం. సో అవన్నీ చేశానండి, స్వీట్ క్యూట్ అవన్నీ చేశాను, వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది, సో ఇట్స్ ఓకే.